ఎవ్వడు చెప్పిండురా మీకు పే స్కేల్ ఇవ్వద్దని, యాడా రాసిందిరా మీకు రెగ్యులర్ చెయ్యొద్దని. స్వయాన స్మృతి కానీ స్వయాన మాట్లాడింది. ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఒక కమిటీ వేసి ఒక మెరిట్ తీసుకున్న తర్వాత రెగ్యులర్ చేయడానికి 100% అవకాశం ఉందని. కానీ ఎవడు చెప్పిండు? అక్కడ ప్రపంచ బ్యాంకు విధానాలను అవలంబిస్తున్నారు. అక్కడ ఎవడు చెప్పిండురా మీకు రెగ్యులర్ చేయొద్దని, రాసిందిరా మీకు పే స్కేల్ ఇవ్వద్దని. ఎవడు చెప్పిండురా రెగ్యులర్ చేయొద్దని, రాసిందిరా మీకు పే స్కేల్ ఇవ్వద్దని. ఎవడు వాడెవ్వడు 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 తల్లెవ్వడు వాడెవ్వడు తల్లెవ్వడు చెప్పిండురా మీకు రెగ్యులర్ చేయొద్దని, రాసిందిరా మీకు పే స్కేల్ ఇవ్వద్దని. ఎవడు చెప్పిండురా రెగ్యులర్ చేయొద్దని, రాసిందిరా పే స్కేల్ ఇవ్వద్దని. ఎవడు చెప్పిండురా మీకు రెగ్యులర్ చేయొద్దని, రాసిందిరా మీకు పే స్కేల్ ఇవ్వద్దని. ఎవడు చెప్పిండురా మీకు రెగ్యులర్ చేయొద్దని, రాసిందిరా మీకు పే స్కేల్ ఇవ్వద్దని. రాసిందిరా మీకు పే స్కేల్ ఇవ్వద్దని. రాసిందిరా మీకు పే స్కేల్ ఇవ్వద్దని. నోటిఫికేషన్లు ఉత్తర్వులు మెరిట్ అంత చూసుడాయే, మెరిట్ అంత చూసుడాయే. ఆ ప్రొఫీసరు ఫాలో అయ్యి జాబు మాకు ఇచ్చుడాయే. చూసి మాకు జాబు మాకు ఇచ్చుడాయే. సీజరు చూసి మాకు జాబు మాకు ఇచ్చుడాయే. సీజరు చూసి మాకు జాబు మాకు ఇచ్చుడాయే. కోర్టు తీర్పులన్నీ సాకు కాలయాపనేందిరా, కోర్టు సాకు చూసి మాకు కాలయాపనేందిరా. అసలు కాంట్రాక్టు పదవును సృష్టించినోడు ఎవడు రాయ్యా? ఎవడు చెప్పిండురా మీకు రెగ్యులర్ చేయొద్దని, రాసిండురా మీకు పే స్కేల్ ఇవ్వద్దని. ఎవడు చెప్పిండురా మీకు రెగ్యులర్ చేయొద్దని, రాసిండురా మీకు పే స్కేల్ ఇవ్వద్దని. ఎవడు వాడెవ్వడు 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 ఎవడు చెప్పిండురా మీకు రెగ్యులర్ చేయొద్దని, రాసిండురా మీకు పే స్కేల్ ఇవ్వద్దని. ఎవడు చెప్పిండురా మీకు రెగ్యులర్ చేయొద్దని, రాసిండురా మీకు పే స్కేల్ ఇవ్వద్దని. ఆ ప్రపంచ బ్యాంకు ఆదేశం, ప్రపంచ బ్యాంకు ఆదేశం మా పాలి కాచిన గండం. ఆ ప్రపంచ బ్యాంకు ఆదేశం మా పాలి కాచిన గండం. ఆ కార్పొరేటీకరణ అంట, ఆ ప్రైవేటీకరణ విధానంతో ఆ బ్రతుకంతా గుదిబండ, ఆ బ్రతుకంతా గుదిబండ. ప్రపంచ బ్యాంకు ఆదేశం ప్రైవేటీకరణ గుదిబండ, కార్పొరేటీకరణ విధానం. ఇవి అర్థం కాక మేము వెట్టి చాకిరోళ్ళమైతిమి. పూట గడవకుండా బ్రతుకు ఆగమాగమైపాయే. ఎవడు వాడెవ్వడు 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 ఎవడు చెప్పిండురా, ఎవడు చెప్పిండురా మీకు రెగ్యులర్ చేయొద్దని, రాసిండురా మీకు పే స్కేల్ ఇవ్వద్దని. ఎవడు చెప్పిండురా మీకు రెగ్యులర్ చేయొద్దని, రాసిండురా మీకు పే స్కేల్ ఇవ్వద్దని. ఎవడు రాసిండురా మీకు రెగ్యులర్ చేయొద్దని, రాసిండురా మీకు పే స్కేల్ ఇవ్వద్దని. మరి మీ బాధలు కూడా అర్థం కావాలి కదా మరి ప్రభుత్వానికి. మీ బాధ కూడా అర్థం కావాలి. ఎందుకు రెగ్యులర్ చేయాలి? ఎందుకు పే స్కేల్? ఎందుకు మీరు రెగ్యులర్ కావాలి? మా బాధలన్నీ ఒక్కసారి, మా బాధలన్నీ ఒక్కసారి చెబుతాము వినుకోండి. రెగ్యులర్ ఎందుకు చేయాలో చెప్తాం వినండి. ఆ పొద్దుగల్లా లేచి మొదలు తిని తినక బడికి వస్తాం, తిండి తినక బడికి వస్తాం. సమయాన్ని పాటిస్తాం, సమయాన్ని పాటిస్తాం, సమయాన్ని పాటిస్తాం. రిజిస్టర్లు రాసేస్తాం,
మాకు నైట్ స్టడీ చూసుకుంటాం హాస్టల్ విద్యార్థులకు నైట్ స్టడీ చేయిస్తాం హాస్టల్ విద్యార్థులకు నైట్ స్టడీ చేయిస్తాం సంక్షేమ పథకాలను కులగణన సర్వేలను సంక్షేమ కులగణన చేసేస్తాం సంక్షేమ పథకాలను కులగణన సర్వేలను సంక్షేమ కులగణన పథకాలను చేసేస్తాం ఎస్ఎస్సి ఉద్యోగుల మాపని పరిశోధన ఎస్ఎస్సి ఉద్యోగుల మాపనిల పరిశోధన సిఆర్పీలు సిఆర్పీలు ఎంఎస్ కోటర్లు వాటా ఎంట్రీలు ఏపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎండిఎం పని చేస్తాం మేము ఎండిఎం పని చేస్తాం పిల్లలన్నీ పని చేస్తాం యూడైస్ పని చేస్తాం సిసిఈ పని చేస్తాం నోటులు పెట్టేస్తాం జీతాలు చేసేస్తాం చేస్తారా జీతాలు చేసేస్తాం ఆ గ్రాంటుల పని చేసేస్తాం ఆ సర్వేలు మాకిచ్చిన అప్డేట్ చేసేస్తాం చేస్తారా ఇది చేయకుండా మాకు రెగ్యులర్ చేయాలా చేయాలి కదా ప్రతి పాఠశాల తిరిగి మేము తండ్రి పొడు పంపిస్తాం ప్రతి పాఠశాల తిరిగి మేము తండ్రి పొడు పంపిస్తాం ఆ నెల బియ్యం ఇచ్చే తప్పు పని మేమే చేస్తాం ఆ నెల బియ్యం ఇచ్చే తప్పు పని మేమే చేస్తాం ఉద్యోగిలో ఉండే బడి మేమే నడిపిస్తాం అంతే కదా ఆ ఉద్యోగిలో ఉండే బడి మేమే నడిపిస్తాం ఆ న్యాసు ప్రోగ్రాం ఆ రిపోర్టులు ఆ సిఫార్సులు ఆ న్యాసు ప్రోగ్రాం రిపోర్టులు సిఫార్సులు అన్ని మేమే చేసేస్తాం ఆ పుస్తకాలు బట్టలకు జవాబుదారి మేమే ఉంటాం అంతే కదా ఆ పుస్తకాలు బట్టలకు జవాబుదారి మేమే ఉంటాం ఆడిట్ అన్ని చేసి మేము రిపోర్ట్ కూడా అందిస్తాం తక్కువనా మీరు చేసే పని మీరు చేసే పని తక్కువనా అందుకే ఎవరు చెప్పినట్టున్నా అన్ని చేసినాక మాకు సెలవు ఇవ్వకుండా కష్టం అన్ని చేసినాక మాకు సెలవు ఇవ్వకుండా చేస్తాం నెల జీతం రాకుండా కష్టపడి పని చేస్తాం ఎప్పుడు చెప్పిండు రమ్మకు రెగ్యులర్ చేయొద్దని ఆడా రాసిండు రమ్మకు తీసుకెళ్ళి వద్దని ఎవడు రాసిండు రమ్మకు రెగ్యులర్ చేయొద్దని ఏడా రాసిండు రమ్మకు తీసుకెళ్ళి వద్దని కోర్టు తీర్పులన్నీ సాకు కాలయాపనేన మీరు అసలు ఈ కాంట్రాక్ట్ పదమును సృష్టించినోడు ఎవడురా మీ అందరికీ ఉద్యోగాలు వస్తే మీ అమ్మ నాన్న మీ పక్కింటోళ్ళు మీ దోస్తులు మీ చుట్టాలు మీ బంధువులు అంత ఇంత కాదు మా మేడము టీచర్ అయిందట మా సారు పొద్దుగల లేచి ఏం ఉరుకుతాడు 9 గంటలు కాగా ఉరుకుతాడు మా అమ్మ నాన్న అందరిని చూస్తే ఎట్లుంటారు ఉద్యోగం మన జీతం చూస్తే